నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో మనం చూసుకుంటే కువైట్ సిటీ కానీ ఆ పక్కన ఉన్న ప్రాంతాలు మందకాలు ఏవైతే ఉన్నాయో అవి చాలామంది సురక్షితంగా భావిస్తారు. అలాగే సిటీ నుంచి జహరా ప్రాంతానికి ఎవరైనా రావాలంటే కానీ కొద్దిగా భయంగా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మొరటోళ్ళుగా ఉంటారు, సిటీ నుంచి దూరంగా బ్రతుకుతూ ఉన్నారని చెప్పేసి కొంతమందిలో అయితే భావన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తరచుగా కొంతమంది పిల్లనాయాలు కావచ్చు, లేకపోతే కొంతమంది కావచ్చు గొడవలు పడడం, లేకపోతే చాలా వరకు హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా కువైట్లోని జహరా ప్రాంతంలో ఇద్దరు యువకులైతే గొడవ పడడం జరిగిందనమాట. కువైట్లోని జహరాలోని ఆల్ అయూన్ ఏరియాలో పదునైన వస్తువులతో అయితే ఆ యొక్క ఇద్దరు యువకులు అయితే గొడవ పడడం జరిగింది. సాధారణంగా గొడవ మనం చూసుకుంటే ముందుగా మాటలతో ప్రారంభమైందని చెప్పేసి ఆ తర్వాత ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. ఆ తర్వాత మనం చూసుకుంటే కానీ 28 ఏళ్ల కువైటీ పౌరుడు ఒక కత్తిని తీసుకొని వచ్చి మరొక కువైటీ యువకుడి పైన కుడి చేతికి అయితే గాయం చేయడం జరిగిందనమాట. కుడి చేతులు అయితే పొడవడం జరిగిందనమాట. దీంతో ఆ యొక్క యువకుడికి అయితే రక్తస్రావం అవడం జరిగింది. అలాగే వెంటనే పోలీసులకైతే సమాచారం అందడం జరిగిందనమాట. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ఆపరేషన్స్ రూమ్కు సమాచారం అందడంతో వెంటనే జహరా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే కుడి చేతికి గాయమైన 28 ఏళ్ల కువైటీ పౌరుని గుర్తించి అతన్ని వెంటనే అంబులెన్స్లో జహరా ఆసుపత్రికి తరలించారు. గొడవకు కారణమైన మరొక వ్యక్తికి కూడా 28 సంవత్సరాలని చెప్పేసి అతన్ని కూడా మనం చూసుకుంటే పోలీసులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘర్షణకు కారణమైన కత్తిని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఆ యొక్క సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము. అలాగే వీరిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది, అలాగే గొడవ వచ్చినా కానీ చంపేంత వరకు ఎందుకు వెళ్ళిందని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఇద్దరికి గాయాలు అవ్వడంతో ఇద్దరు ప్రస్తుతం జహరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా జహరా ప్రాంతంలో నివసించేవారు ఇటువంటి గొడవలు జరిగేటప్పుడు ఆ దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళొద్దనన్నా. ఎందుకంటే మనం ఆ దరిదాపుల్లోకి వెళితే కానీ కువైటీలు కొట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రవాసులు అక్కడ ఎవరైనా ఉంటే కానీ మేము కొడుతూ ఉంటే చూస్తూ ఆనందపడుతూ ఉన్నారని చెప్పేసి తిరిగి మన పైన దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.